ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. ఆయన మరణంపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయన బ్రతికుండగానే స్మారకం నిర్మించుకున్నారు. అవును, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన రామోజీ ఫిలిం సిటీలోనే ఆయన జీవించి ఉండగానే రామోజీ ఘాట్ను ఏర్పాటు చేసుకున్నారు. మరణం ఒక వరం, తనకు చావు భయం లేదని నిరూపించారాయన. ఆయన అంత్యక్రియలు అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. 1991లో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించి రికార్డు సృష్టించారాయన. దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని చిత్ర పరిశ్రమలు తమ సినిమాల్ని, సీరియళ్లను ఇక్కడే నిర్మించడం మొదలుపెట్టాయి. తమ సెల్యులాయిడ్ కలలను సాకారం చేసుకోవడానికి ఏటా దాదాపు 200 ఫిల్మ్ యూనిట్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి.